ఒక పేషెంట్ చనిపోయిన తర్వాత సినిమాలో చూపించినట్టుగా షాక్ ఇవ్వడం వల్ల పేషెంట్ బ్రతుకుతాడా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. బ్రతకడు అనేది ఆన్సర్. కానీ ఇప్పటికీ కూడా అన్ని సినిమాల్లోనూ కూడా ఎవరైనా చనిపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి షాక్ ఇస్తారు. షాక్ ఇచ్చి ట్రై చేసి 2-3 సార్లు షాక్ ఇచ్చి ట్రై చేసి అయినా సరే పేషెంట్ బతకలేదు అని చెప్పేసి అన్ని ప్రయత్నాలు చేసాం, షాక్ కూడా ఇచ్చాం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా నాకు తెలిసి శివాజీ సినిమా నుంచి వచ్చిందేమో అనుకుంటా. రజనీకాంత్ చనిపోగానే ఓ 15 మినిట్స్ తర్వాత షాక్ ఇస్తే రజనీకాంత్ బతుకుతాడు. సో ఇదే నిజం అనుకొని క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ రూమ్ కి వచ్చిన పేషెంట్స్ చనిపోయిన తర్వాత వచ్చి ఏదో ఒకటి చేయండి అన్నప్పుడు ముందు షాక్ ఇవ్వమని అడుగుతారు కొంతమంది. ఒక మనిషి హార్ట్ ఆగిపోయిన తర్వాత షాక్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. షాక్ అనేది ఎప్పుడు ఇస్తారంటే వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కానీ లేకపోతే పల్స్లెస్ వెంట్రికులర్ టెకికార్డియా అంటే హార్ట్ ఇర్రెగ్యులర్ గా కొట్టుకుంటున్నప్పుడు ఇష్టానుసారంగా ఒక 220-200 దాటి కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు మాత్రమే షాక్ ఇస్తే ఆ రిథమ్ నార్మల్ అవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాని ఒక పేషెంట్ కొలాప్స్ అయిపోతే హార్ట్ ఆగిపోతే ఇమీడియట్ గా చేయాల్సింది షాక్ కాదు, సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్. చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తూ అతనికి బ్రీతింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే పేషెంట్ బ్రతికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ హార్ట్ రిథమ్ను బట్టి షాక్ ఇవ్వాలా లేదా అనేది హాస్పిటల్లో డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఒక పేషెంట్ చనిపోతే ఇమీడియట్గా మీరు చేయాల్సింది షాక్ గురించి ఆలోచించకుండా సిపిఆర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. సిపిఆర్ వల్ల పేషెంట్ బ్రతికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.